ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువారు అంటే బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అంటే మాతార్ బాబాజీ గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. రైట్. సో మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, సో ఈరోజు మరొకసారి మనం ముమ్మడివరం బాలయోగి యొక్క జీవిత చరిత్ర గురించి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుంటూ, ఇంతకుముందు ఆయన జన్మ, అంతకుముందు ఆయనతో పాటు అనేక మహాత్ములు వాళ్ళ జన్మ ఎలా కొనసాగింది, జన్మించే ముందు ఎలాంటి సూచనలు ఉంటాయి, అయితే ముమ్మడివరం బాలయోగి యొక్క జన్మ, ఆ జన్మ తీసుకున్న సమయంలో కూడా, జన్మ తీసుకున్నా కూడా సుమారు 15 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సూచనలు లేవు. ఎలాంటి సూచనలు అంటే ఈయన ఒక యోగి అవుతాడు అని కూడా ఎలాంటి సూచనలు లేవు. ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, ఎలాంటి గురూపదేశం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఆ రోజు రాత్రి సడన్గా ఒక కృష్ణుని బొమ్మ తీసుకొని బయలుదేరడం జరుగుతుంది మిడ్-నైట్లో, తెల్లవారుజాము. సో అలా ప్రయాణం కొనసాగుతుంది. సో దానిలో భాగంగా మనం అనేక విషయాలు చర్చించుకున్నాం. ఎలాగ ఆయన నీరు, ఆహారము అన్నీ త్యజించడం అని కూడా తెలుసుకున్నాం. సో అద్భుతమైనటువంటి జీవన చరిత్ర. సో ఈ జీవిత చరిత్ర తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం, నమ్మశక్యం లేని విషయం అని చెప్పొచ్చు. ఈ భూమి మీద ఇది కూడా సాధ్యం అవుతుందా? నీరు లేకుండా, నీరు తాగకుండా, ఆహారం తినకుండా, ఎలాంటి మల విసర్జన, మూత్ర విసర్జన లేకుండా ఈ భూమి మీద బతకడం సాధ్యమవుతుందా అనే దానికి, దాన్ని నిరూపించడానికే వచ్చారు మహానుభావులు. అది నిరూపించడమే కాకుండా ఆయన కిందటి జన్మలో కొనసాగించిన దాన్ని పూర్తి చేసుకొని పోవడానికి వచ్చారు ఆయన. ఆ విషయాన్ని మరొకసారి ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటూ వెళ్దాం. ఇంతకుముందు తెలుసుకున్న దాన్ని కొంత రివైజ్ చేస్తూ ఇంకా మరి కొత్త విషయాలు కొన్ని జోడించుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. మిత్రులారా, సో వారి తండ్రి గంగయ్య గారు వచ్చేసి ఒక అంతకుముందు ఆయన కూర్చున్నటువంటి తపస్సు కూర్చున్న స్థలం వచ్చేసి చుట్టూ మామూలుగా ఈ కొబ్బరి చెట్టు తాటి మెట్టలు అంటారు కదా, అట్లా వాటితో కప్పి ఉండేది అనమాట. కనీసం దానికి వాల్స్ కూడా ఉండేటివి కాదు, అంటే మట్టి గోడలు కూడా ఉండేటివి కాదు. సో దాన్ని చూడలేక వాళ్ళ తండ్రి గారు ఏం చేస్తారంటే బ్రిక్ వాల్స్ కట్టిస్తారు. బ్రిక్ వాల్స్ కట్టించి అక్కడ ఆయన కూర్చున్న చోట అలానే ఉంచేస్తారు. అయితే బ్రిక్ వాల్స్ కట్టింది ఇంకొద్ది పక్కనే, ఓకే, కట్టడం వలన కడతారు. కట్టిన తర్వాత ఆ బాబును అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలని చూస్తారు. అయితే ఎవరికి తెలియకుండా ఆ రోజు రాత్రి నైటే, ఓకే, ఆ నైటే లేచి ఏం చేస్తారు, ఆయన ఎవరు తెలియకుండా నైటే ఆయన పోయి కూర్చుంటారు. ఎవరు కూర్చోబెట్టే అవసరం లేదు. అంటే ఆయనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి, కళ్ళు తెరచారు కానీ అన్ని తెలుస్తాయి వాళ్ళకి, ఓకే. వాళ్ళ మూడో కన్నుతో అన్ని చూస్తూనే ఉంటారు ఆయన. ఆ తర్వాత దానికి ఆ బ్రిక్ వాల్స్తో కట్టారు కానీ ఆ యొక్క ఇంటికి, అంటే ఆ రూమ్కి డోర్స్ లేవు. చూడండి, డోర్స్ లేకపోవడం వల్ల సమస్య ఏమైందంటే అనేక భక్తులు, అంటే నేను కూర్చొని తపస్సు చేస్తున్నాను తెలిసిపోయింది కదా, ఓకే. సో ఆ తెలిసిపోయినప్పుడు అప్పటికే 1 year 8 months అనుకుంటా ఆయన కూర్చొని తపస్సుకి. 1 year 8 months, సంవత్సరం 8 నెలలు అయింది కూర్చొని ధ్యానంలో కూర్చొని, లేలేదు. సో అందరూ వస్తూ ఉంటారు కదా, దర్శనానికి వస్తూ ఉంటారు. ఇది ఒక మిరాకిల్. సో నమ్మలేని విషయం కాబట్టి అందరూ ఆయన దర్శనానికి వస్తూ ఉంటారు. ఆ దర్శనానికి వస్తున్నప్పుడు ఏమైందంటే కొంతమంది దూరం నుంచి చూసేవాళ్ళు, కొంతమంది అలాగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, ఏమి శబ్దం కొంతమంది శబ్దాలు కూడా చేసేవాళ్ళు చుట్టూ, ఏవో మాట్లాడుకుంటుండేది. అన్ని ఓపెన్గా ఉంది కదా ఆ రూమ్, డోర్స్ లేవడం వల్ల ఇంకొంతమంది ఏం చేసేవాళ్ళంటే రాళ్ళు విసిరేది, కొన్ని రాళ్ళు విసిరేది ఆయన మీద. ఇంకొంతమంది ఆయన బాడీని టచ్ చేసి గిల్లేది, ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి అనమాట. సో అప్పుడు ఎలా ఉంటుంది, తపస్సు అనేది భంగం అవుతుంది. ఆయన ఆ విషయాన్ని చెప్పాలని చెప్పేసి చూడండి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన కళ్ళు తెరిచి చూసింది లేదు,
ఆయనకి ఎవరు పరిచయం లేదు. మొదటి రోజు కూర్చున్న ఆయన 15 సంవత్సరాల ఆ వయసులో కూర్చున్న ఆయన కళ్ళు తెరిచేంత వరకు ఎవరు పరిచయం లేదు. చుట్టూ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు కూడా ఎవరు ఆయనకు సంబంధం వాళ్ళ తల్లిదండ్రి తప్ప ఆయనకి ఎవరు సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళకి బంధువులు గాని, తర్వాత ఆయనేమి ఒక మంచి ఒక మంచి పొజిషన్ నుంచి, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఎవరు పరిచయమే లేదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఓకే. అంటే తపస్సు, ఆ యోగా అనేది ఎంత పవర్‌ఫుల్ అనేది మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సరే. ఆ రోజు అంటే ఈ ఈ యొక్క దుస్థితి ఇలాగనే ఒక భక్తురాలు జయంతి స్వామినాయన అని చెప్పి ఒక ఆమె వస్తది. వచ్చి దర్శనానికి వస్తుంది. వచ్చి చూస్తది. చూసి అక్కడ ఆయన తపస్సులో కూర్చోంటాడు. చాలామంది పొయ్యి ఆయనకు డిస్టర్బ్ చేయడము, ఆయన టచ్ చేయడం ఇవన్నీ చూసి ఆమెకి కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. చూడండి ఎలా ఉంది చూడు ఈ మందిరము. మందిరంలో డోర్స్ కూడా లేకపోవడం ఎంత ఇది అని చెప్పేసి ఆమె డోర్సు పెట్టిస్తుంది. 22 ఫిబ్రవరి 1948 1948లో ఆమె అప్పటికి 1 ఇయర్ 8 మంత్స్ అయింటుంది. అప్పుడొచ్చి డోర్స్ పెట్టించడం జరుగుతుంది. ఓకే. సో, ఆ విధంగా డోర్స్ పెట్టించడం జరుగుతది. దానివల్ల కొంత ఆ యొక్క రూమ్‌లోకి ఎవరంటే వాళ్ళు రావడం గానీ, ఆ డోర్స్ క్లోజ్ చేసేస్తారు గదా! క్లోజ్ చేయడం వల్ల ఎవరంటే వాళ్ళు రావడం జరిగేది గాదు. కొద్దిగా ఆయన తపస్సుకు గూడా ఎలాంటి ఆహ్, భంగం కలిగేది కాదు. అయితే ఆయన కూర్చున్న తర్వాత మనకు తెలిసిన విషయమే. ఫస్ట్ మంత్‌లో ఒక గ్లాస్ మిల్క్ తాగుతా. ఆయన కూర్చున్న ఫస్ట్ మంత్‌లో ఒక గ్లాస్ మిల్కు తాగేవాడు అంతే. ఓకే. తర్వాత కొంత ఇంకోటేంటంటే అప్పుడు పొద్దున్నే స్నానం గూడా చేసేవాడు. అలా జరిగిందనమాట. సెకండ్ మంత్‌కొచ్చేసరికి ఎలాంటి ఫుడ్ గాని, వాటర్ గాని తీసుకునేవాడు గాదు. సెకండ్ మంత్‌కొచ్చేసరికి. అక్కడికి ఆపేశాడు. జస్ట్ 2 మంత్స్ అంతే. ఆ 2 మంత్స్‌లోనే అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తపస్సు యొక్క శక్తి ఆయన చెప్పారనమాట. నాకు ఏది అక్కర్లేదు. ఈ యొక్క యోగా తపస్సు అన్నీ నాకు ఇస్తుంది. సో, నాకు దప్పిక గాని, ఆకలి గాని ఏది ఉండదు. సో, మీరు ఎలాంటి ప్రయత్నం చేయొద్దు. ఎలాంటిదేం పెట్టొద్దు ఇక్కడ అని చెప్పి చెప్తారాయన. ఓకే. అది క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేస్తారు. లేతే వేరే వాళ్ళు భక్తులు ఏం చేసేవాళ్ళంటే, ఆయనకు ఆకలవుద్దేమో, దప్పిక అవుద్దేమో ఏవంటే అక్కడ పెట్టిపోయేవాళ్ళు. అది ఏది కూడా ఆయన ముట్టేవారు కాదు. అలాగా ఇంగ నెక్స్ట్ అది కూడా స్టాప్ అయిపోయింది. ఓకే. అంటే నేచర్ కాల్స్ లేదు, ఆహారం లేదు, నీరు లేదు, ఏది కూడా లేదు. అన్నీ స్టాప్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ ఏందంటే అలాగా ఆయన ఆ తపస్సును కొనసాగిస్తూ ఉండగా 2 సంవత్సరాల 8 నెలలు. ఓకే. అప్పుడు మొట్టమొదటిగా ఆయన కళ్ళు తెరచడం జరుగుతది. ఎందుకనేది కూడా చెప్తాను. సో, ఎందుకంటే అక్కడ ఈ శబ్దాలు ఎక్కువ కావడము, హ్మ్. కొంత తపస్సుకు ఆయనకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో సో, ఆ డోర్స్ పెట్టించారు గానీ, ఆ డోర్స్‌కు లాక్ చేయాలి గదా! లాక్ చేసి ఇంకెవరు రూమ్‌లోకి ఎంటర్ గాకుండా చూసుకోవాలి. డోర్స్ పెట్టిచ్చారు. డోర్స్ ఎవరంటే వాళ్ళు ఓపెన్ చేసి లోపలికి రావచ్చు, పోవచ్చు కదా! అది గూడా జరగకూడదని జెప్పేసి ఆయన మొట్టమొదట కళ్ళు తెరిచింది చూడండి. జూను సారీ 6 తేదీ ఫిబ్రవరి నెల 1949. ఓకే. అప్పుడు వ్యాసం సత్యరాజ్ అని జెప్పి ఆయనొస్తారు. సో, ఆయన వచ్చినప్పుడు అంటే ఆయన్ను గుంపు అంటే చాలామంది వచ్చింటారు అక్కడికి. మామూలుగా భక్తుల్లాగా వచ్చింటారు గదా! వచ్చింటే ఆ భక్తుల్లాగా వచ్చినటువంటి గుంపులోంచి ఈయన పిలుస్తాడు పర్టిక్యులర్‌గా. చూడండి కళ్ళు తెరిచి ఆయనే పిలుస్తాడు. ఆయన అదృష్టవంతుడు అంటే చెప్పాలంటే ఆయనకి ఒక మంచి అవకాశం అది. భగవాన్ ఆయన పిలిసి ఆయనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఎవరు ఈ రూమ్‌లోకి ఎంటర్ కాకుండా డోర్స్ లాక్ చేయడం మళ్ళీ ఆహ్, లాక్ చేసేయండి అని కూడా చెప్తాడు. లాక్ చేయండి. ఎవరు తెరచొద్దు డోర్స్ మాత్రం తెరచొద్దు. దూరం నుంచి దర్శనం చేసుకొని ఎళ్ళిపోని. ఓకే. ఇది నా తపస్సుకు భంగం కలుగుతుందని కూడా ఆయన ప్రత్యేకంగా చెప్తారు. ఓకే. సో, తర్వాత స్వామికి ఆయన ఫ్రూట్సు, మిల్కు ఇట్లాంటివి పెట్టేవాడనమాట. సో, పెట్టి అంటే ఈయననే ఎవరు వ్యాసం సత్యరాజు. ఏమన్నా ఆయనకు ఆకలైతుంది, దప్పిక అన్నట్టుగా ఈయన అనుకోని పెట్టేవాడు. ఆయన చెప్పారు మళ్ళీ పిలిచి. సో, యోగా ద్వారా నాకన్నీ కలిగాయి. ఓకే. నాకెలాంటి నీరు, ఆహారం అవసరం లేదు. ఎలాంటి మూత్ర విసర్జన, మల విసర్జన ఏది జరగదు. కాబట్టి అలాంటివేమి చేయనీకి పోవద్దు అని చెప్పి ఆయనకు చెప్తారు. పర్టిక్యులర్‌గా చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఈయనకి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాడు.
ఏమనంటే జడ్జి గరిమెల్ల కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన్ను ఆ రోజు నైటే, అంటే ఆ రోజు నైట్ అంటే బహుశా నెక్స్ట్ 4 రోజుల తర్వాత 10వ తేదీ ఫిబ్రవరి 1948 నైట్ ఆయన పిలుచుకురండి అని చెప్తారు. గరిమెల్ ఆయన వచ్చి అప్పటికి ఆయన జడ్జి అనమాట, రాజమండ్రిలో జడ్జిగా పనిచేస్తూ ఉంటాడు. ఆయన పిలుచుకురండి అని చెప్తాడు. ఆయన ఎవరో తెలియదు, ఈయన ఎవరో తెలియదు. స్వామీజీకి ఎలా తెలుస్తుంది? భగవాన్కి మాత్రమే తెలిసిండొచ్చు, కానీ మిగతా వీళ్ళకు వాళ్ళకి ఏ పరిచయం లేదు. భగవాన్ ఫ్యామిలీకి కానీ, భగవాన్కి కానీ, బాలయోగి వాళ్ళ ఫ్యామిలీకి కానీ, బాలయోగి కూడా అంతకుముందు ఎవరో ఆయన తెలియకూడదు, తెలియదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి తపస్సులో ఉండిపోయారు కదా. అయినా కానీ పేరు చెప్పి పిలుచుకోమని చెప్తాడు. చూడండి ఎలా ఉంది. అంటే భగవాన్కి, అంటే ఈ యొక్క సృష్టికర్తకి ఎవరు తెలియదు చెప్పండి? మనం ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ భగవాన్ని మోసం చేయలేం. మనం ఎవరినైనా మోసం చేయొచ్చు ఈ ప్రపంచంలో కదా. కానీ ఒక్కరిని మాత్రం మనం చేస్తున్న ప్రతిదీ గమనిస్తుంటారు అనేది తెలుసుకోవాలి మనం. ఎవరు గమనిస్తూ ఉంటారంటే ఆ సృష్టికర్త గమనిస్తూ ఉంటారు. మన ప్రతి సెకను, ప్రతి విషయంలో మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఆ, ఎలా నడుచుకుంటున్నాం, మన జీవితాన్ని ఎలా గడుపుతున్నాం, ఎలాంటి సేవ చేస్తున్నాం, ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, మనల్ని గమనించేవాడు ఎప్పుడూ ఉన్నాడు, నిత్యం ఉన్నాడు. ఎక్కడున్నాడు తెలుసా? మనలోనే ఉన్నాడు. ఆ కెమెరాను ఎక్కడో బయట పెట్టింటే పర్వాలే, కెమెరా మన లోపలే పెట్టేశారు. ఎందుకంటే మనం ఏమేం చేస్తామో రికార్డ్ చేయడానికి బయట కూడా పెట్టలే. మామూలుగా ఏం చేస్తారు, ఏదైనా అబ్జర్వ్ చేయాలంటే బయట పెడతారు కదా కెమెరా. మనకి ఆ కెమెరా లోపలే పెట్టేశారు. చూడండి ఎలా ఉందో. ఇంక ఏం అంటే ఎట్టి పరిస్థితులు తప్పించుకోనికి లేదని అర్థం. అదే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ప్రతిదీ రికార్డ్ చేసేస్తుంది. తప్పు మాట్లాడినా, రైట్ మాట్లాడినా, తప్పు చేసినా, తప్పు విన్నా, తప్పు చేష్టలు, తప్పు కర్మలు, మంచి కర్మలు, ఉన్నతమైన కర్మలు, జ్ఞాన కర్మలు, ఏం చేసినా ప్రతిదీ రికార్డెడ్ అంతే. ఇక్కడ తెలుస్తుంది కదా. భగవాన్ ఎవరో ఆయన జడ్జు ఆ, రాజమండ్రిలో ఉంటాడంట. ఆయన పిలుచుకురమ్మని ఈ సత్యంరాజు చెప్పాడు. ఆయనకి ఎలా తెలుసు మరి? అంటే ఎవరో గమనిస్తున్నారనే కదా ఇవన్నీ మొత్తం ఈ విశ్వాన్ని సృష్టికర్త ఊరికే వదిలేస్తాడా? ఇప్పుడు మీరున్నారు, పేరెంట్స్, మీకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ రోజు ఎక్కడున్నారు, ఏం నడుచుకుంటున్నారు, ఎలా వాళ్ళ జీవితంలో ముందుకెళ్తున్నారు, అది మీరు గమనించుకునే ఉంటారా? గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే అది మీ బాధ్యత కాబట్టి. ఎందుకంటే మీరు వాళ్ళని సృష్టించారు కదా ఈ భూమి మీద. మీ ద్వారా వాళ్ళు వచ్చారు. సో మీ బాధ్యత, కనీస బాధ్యతగా చేస్తారు. అలాగనే ఈ మొత్తం జగత్తును సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టికర్త, ఆ పరమాత్మ, పరబ్రహ్మ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రతి విషయంలో గమనిస్తారు. వారు ఎవరు, ఏంటి, ఎక్కడ ఉన్నారు అంతా కూడా తెలుసు. ఆయనకు తెలియదు ఏముంది. కాబట్టే ఈయన ద్వారా పిలుచుకురమ్మని చెప్పారు అంతే. ఆయన పిలుచుకొచ్చారు. సో వాళ్ళిద్దరి సమక్షంలో మరి మాట్లాడడం జరుగుతుంది. ఏమని చెప్తారంటే, చూడండి, నా తపస్సు ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది. దీన్ని భంగం కలిగించకుండా చూడండి. తర్వాత ఇది నా చివరి జన్మ. ఈ జన్మ తర్వాత నాకు ఇంకా జన్మ లేదు. నేను ఇంతకుముందు జన్మలో చేసినటువంటిది, అంటే నేను ఇంతకుముందు జన్మలో ఏ తపస్సు అయితే చేశానో ఆ తపస్సును కొనసాగించడానికి ఇక్కడికి వచ్చాను. ఓకే, అది కూడా ఈ పేరెంట్స్ని ఎంచుకొని వచ్చాను. కాబట్టి నాకు ఎలాంటి భంగం కలగకుండా దీన్ని మీరు ఆ యొక్క వాతావరణాన్ని కల్పించండి అని చెప్పేసి ఇద్దరికి కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, సో ఈ డోర్స్ క్లోజ్ చేయండి, ఎలాంటి శబ్దం రాకుండా చూసుకోండి, అట్లా అని చెప్తాడు. సో ఇంకోటి ఏంటంటే, ఆయన చెప్పేసి అంటే ఇంకా డోర్స్ పర్మనెంట్ క్లోజ్ చేయమని ఆయన ఉద్దేశం. డోర్స్ పర్మనెంట్ క్లోజ్ చేయమని ఆయన ఉద్దేశం. సో అలాంటి పరిస్థితిలో ఏమవుతుందంటే, వీళ్ళు వీళ్ళిద్దరు రిక్వెస్ట్ చేస్తారు. ఏం రిక్వెస్ట్ చేస్తారంటే, "ఆ, లేదు స్వామీజీ, మాకు డైలీ ఒకసారి దర్శనం ఇవ్వండి" అని కూడా రిక్వెస్ట్ చేస్తారు. సో డైలీ దర్శనం ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేస్తారు. సో అదొకటి. సో తర్వాత ఆ, మళ్ళీ ఇంకొకరిని పిలుచుకురమ్మని చెప్తాడు, గాదెం అప్పారావు అని చెప్పి. గాదెం అప్పారావు అని చెప్పి ఆయన, ఆ, ఈయన గరిమెల్ల కృష్ణమూర్తి జడ్జి గారు 10వ తేదీ వస్తే ఫిబ్రవరిలో, 17వ తేదీ ఆయన పిలుచుకురమ్మని చెప్తారు. చూడండి వీళ్ళంతా ఎవరు. ఉం? అంటే వీళ్ళ ద్వారా సేవ సేవ అంటే సేవ చేపించాలి, వాళ్ళు ఈ యొక్క మందిరాన్ని కాపాడాలని ఆయన ఉద్దేశం. అంటే అనవసరమైన డిస్టర్బెన్స్ ఎవరు చేయకూడదని కూడా ఆయన ఉద్దేశం. సో కాబట్టి ఏమవుతుందంటే,
సో వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగానే ఇంకా ఫిబ్రవరి అంటే మనకు ఆల్మోస్ట్ శివరాత్రి దగ్గరికి వచ్చినట్టే కదా. కాబట్టి ఆ, ఒక అంటే ఇయర్కి ఒకసారి దర్శనం ఇచ్చాలనేది ఒకటి. ఓకే. అయినా కానీ వాళ్ళు ఎందుకో సాటిస్ఫై కాల. సో లేదు మాకు డైలీ ఒకసారి దర్శనం అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు. సరే ఏదేమైనా కానీ డోర్స్ క్లోజ్ చేయాలనేది కండిషను. ఇక నెక్స్ట్ శివరాత్రి వస్తుంది. 26/2/1949. నెక్స్ట్ వచ్చే శివరాత్రి. ఆ రోజు మిడ్ నైట్ 12 గంటలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో తర్వాత దర్శనం అయిపోయినాక ఇంకా డోర్స్ క్లోజ్ చేయాలి. ఇంకా పర్మనెంట్ క్లోజ్ అవుతాయి డోర్స్. ఆ టైంలో ఏమైందంటే పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. అంటే ఆ, ఎలాగో కంప్లైంట్ అంటే ఎవరో ఎవరు బంధించట్లేదు. అయితే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ కండిషన్ ప్రకారం వాళ్ళు 144 సెక్షన్ అనేది ఒకటి. ఏదైనా ఒక మనిషి జీవితానికి డేంజర్ జరిగితే దాన్ని 144 సెక్షన్ పెడతారు వాళ్ళు. సో అలానే అనుకొని వచ్చి వాళ్ళు వస్తే భగవాన్ వాళ్ళని పిలిచి చెప్తాడు, ఇక్కడ ఎవరి ఎవరి ఫోర్స్ లేదు. ఇది నేనే చెప్పాను అందరినీ. నేను చెప్పిన ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. డోర్స్ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు దాని గురించి ఆ, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఆ కేసు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతారు వాపస్. ఓకే. వీళ్ళ ముగ్గురు సమక్షంలో జరిగింది అది. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. సత్యరాజు కానీ, ఈ గరిమెల కృష్ణమూర్తి కానీ, తర్వాత గాదెం అప్పారావు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. సో అది జరిగిన విషయము. అయితే ఈయన ఎప్పటి నుంచి ఫుడ్ స్టాప్ చేసిందంటే 1946 జూలై. అప్పటి నుంచి ఆహారం తినడం మానేశారన్నమాట. సో అది జరిగింది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి 27/3/1949. ఓకే. సో ఆ మిడ్ నైట్ 4 నుంచి 5 గంటలకు 4 నుంచి 5 గంటలకు అదొక దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఆ, అంటే అప్పటికి 26/2/1949 అదొక శివరాత్రి. నెక్స్ట్ మళ్ళీ 27/3/1949 అదొక శివరాత్రి. ఆ రోజు మళ్ళీ అంతవరకు ఆ మధ్యలో ఎప్పుడు కూడా ఆయన కళ్ళు తెరిచి ఎవరితో మాట్లాడేవారు కాదు. మాట్లాడలేదు కూడా. అయితే ఆ రోజు నైట్ మిడ్ నైట్ 4 నుంచి 5 గంటలకు దర్శనము అది అవుతుంది. అయిన తర్వాత వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, ఎవ్రీడే దర్శనం కూడా ఇవ్వండి అని కూడా మళ్ళీ అడుగుతారు. ఆ, అడిగినప్పుడు ఆయన ఒక 3 మంత్స్ మాత్రం ఒప్పుకుంటారు. ఎవ్రీడే సేమ్ టైం 4 నుంచి 5 గంటలకి, ఏప్రిల్ మే జూన్ 1949. సో ఆ సంవత్సరాల్లో అప్పుడు మాత్రం ఆయన దర్శనం జరుగుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా అంటే ఆ, అప్పుడు 3 మంత్స్కి ఒకసారి అదే ఎవ్రీ మంత్ ఆ 3 మంత్స్ మాత్రం కంటిన్యూగా దర్శనం ఇచ్చారు ఆయన. తర్వాత ఏమైందంటే అక్కడ కొద్దిగా డిస్టర్బెన్సు, తర్వాత కొన్ని రూల్స్ సరిగా పాటించకపోవడం కానీ వీటన్నిటి వలన ఆయన ఏం చేశారంటే అది ఆపేశారు. డైలీ దర్శనం వద్దని చెప్పేసి ఇంకా ఏప్రిల్ మే జూన్ మాత్రం ఇచ్చి తర్వాత ఆపేస్తారు అన్నమాట. ఇక ఆపేసి అక్కడి నుంచి ఇక ఎలాంటి ఆ విధంగా దర్శనం ఇచ్చేది కానీ ఏం చేయలేదు. ఇక నెక్స్ట్ 1 ఇయర్కి ఒకసారి దర్శనం ఇస్తూ వచ్చారన్నమాట. ఇది జరిగింది యాక్చువల్గా. ఓకే. సో ఈ విధంగా సో అక్కడ మందిరంలో జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ దర్శనం ఇచ్చినటువంటి ఆ రోజు ఈ ముగ్గురు సమక్షంలో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎవరు? బాలయ్య గారు వీళ్ళతో మాట్లాడతారు ఈ ముగ్గురితో. ఈ ముగ్గురే ప్రధానంగా ఆయన యొక్క జర్నీలో ఆయన జర్నీలో భగవాన్ వచ్చేసి ఈ 3 రోజులు ఈ 3 నెలలు దర్శనం ఇచ్చిన తర్వాత అక్కడ డైలీ ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఫాలో కాకపోవడం వలన అప్పుడు ఏంటంటే నెక్స్ట్ డైలీ డైలీ దర్శనం స్టాప్ చేయడానికి నిర్ణయం చేసుకొని ఇంకా ఆ తర్వాత బాలయోగి గారు ఆ, బాల భగవాన్ గారు వీళ్ళ ముగ్గురు సమక్షంలో కొన్ని విషయాలు మాట్లాడతారు. సో అదే ఆయన యొక్క సందేశాలు. అదే లాస్ట్ అని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత ఎక్కడ కానీ మాట్లాడింది కానీ ఏమీ లేదు. ఓకే. ఆ మాట్లాడడంలో ఒకటి ఆయన ఆటోబయోగ్రఫీ, అంటే ఆయన పుట్టుక, ఆయన జన్మ, ఆయన యొక్క తపస్సు స్టార్ట్ అయ్యేంత వరకు ఎలా జరిగిందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెండోది దర్శనానికి ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎవరైనా ఇక ఫ్యూచర్లో దర్శనానికి వస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి అదొకటి చెప్తారు. ఇంకోటి ఏం చెప్తారంటే తత్వోపదేశం చేస్తారు. అంటే తత్వోపదేశం అంటే జనరల్గా ఆ, మన యొక్క జీవన శాస్త్రం గురించి, ఆధ్యాత్మిక గురించి చెప్పడం అనమాట. సో ఇది ఆయన చేసినటువంటిది ఇది. సో ఈ యొక్క
అంటే మొత్తం ఈ దీని తర్వాత ఇంక నెక్స్ట్ 40 years కూడా ఎవరితో మాట్లాడలేదు. చూడండి. ఈ ఇప్పుడు ఈ మాట్లాడిన తర్వాత ఇంక నెక్స్ట్ 40 years కూడా ఎవరితో కానీ ఏమి కానీ మాట్లాడలేదు. ఓకే. సరే. సో ఈ ఆటో ఈ ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ గురించి ఏమేమి చెప్పారు అనేది ఇంపార్టెంట్. ఆయన యొక్క ఫోటో 1950లో తీసుకున్నది కానీ తర్వాత తర్వాత నెక్స్ట్ తీసుకున్న ఫోటోలు కానీ కొన్ని ఉన్నాయి. సో మీ అందరి కోసం మన వాట్సాప్ వాట్సాప్లో ఉన్న మెంబర్స్ కోసం అందరి కోసం మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఒక్కసారి దాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఆ ఫోటోలు నీట్గా ప్రింట్ చేసుకొని పెట్టుకోవచ్చు కూడా. ఓకే. అంటే చిన్నప్పుడు ఫోటోలు 2 పంపించాం. ఆ తర్వాత వస్తూ వస్తూ మళ్ళీ భగవాన్ బాలయ్య గారి యొక్క 1950 ఫోటో కానీ ఆయన మళ్ళీ పెరుగుతూ వస్తున్నప్పుడు ఆ ఆ వెంట్రుకలు కూడా నల్లగా అంటే జడలాగా కట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఎలా ఉందో. ఏ వాటర్ లేదు, ఏ నీరు లేదు. ఇది సైన్స్, నేను ఇంతకుముందే చెప్పాను సైన్స్కి సవాల్ అని చెప్పి కదా. అది మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి విషయాలు అంటే ఇంకా ఆయన యొక్క దేహం ఎలా పరివర్తన చెందుతూ వచ్చింది అనేది దాన్ని ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఏ ఏ ఇయర్లో తీసుకుంది 1946లో స్టార్ట్ అయినటువంటి ఆ ప్రయాణము 1946 జూలై అనుకోండి. ఓకే. ఇక ఆ తర్వాత 51 ఆ తర్వాత నెక్స్ట్ ముందు ముందు ఆ ఫోటోలను కూడా పంపించడం జరుగుతుంది. ఎనీవే. సో బాలయ్య గారు ఆయన యొక్క జీవన చరిత్ర గురించి కొన్ని విషయాలు ఆయన పంచుకున్నటువంటి దాన్ని మనము ఇక్కడ మీకు అందరికి కూడా కొంత ఇంకొంత మరొకసారి ఆయన ఏం చెప్పారు అంటే 3 విషయాలు చెప్పారని చెప్పాను. అదే లాస్ట్ మాట్లాడమని కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. సో అది ఎప్పుడు 20 సారీ 26 సారీ 27/3/1949 27 మార్చ్ 1949. సో ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి సందేశం అదే చివరి సందేశం. అంటే ఐ మీన్ నెక్స్ట్ 40 years కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది విషయం. రైట్. సో ఆయన ఆటోబయోగ్రఫీ గురించి అంటే ఆయన జననం, ఆయన యొక్క ప్రస్థానం ఎలా సాగింది, ఎలా స్టార్ట్ అయిందని ఆ విషయాలు చెప్పారు. ఆ కొన్ని విషయాలు మనం మళ్ళీ ఒకసారి అవి పంచుకోవడం జరుగుతుంది మీతో. సో మిత్రులారా, ఆటోబయోగ్రఫీ గురించి ఆయన ఏం చెప్పారంటే, సో మా యొక్క పేరెంట్ అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క అద్భుతమైన కర్మలు, వాళ్ళ మంచి కర్మల వలన, వాళ్ళ ముందు జన్మలో వాళ్ళు చేసిన మంచి కర్మల వలన నేను వాళ్ళకి పిల్లవాడిగా పుట్టాల్సి వచ్చింది అని చెప్పాడు. ఓకే. సో అదేవిధంగా ఈ యొక్క ప్లేస్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇంతకుముందు జన్మలో నేను చేసిన ఆ యొక్క తపస్సు కొనసాగించే దాంట్లో ఆ పూర్వజన్మ సువాసన ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది అని కూడా చెప్తారు. చూడండి ఎలా ఉందో. ఓకే. సో ఇక్కడ ఏదో జస్ట్ లైక్ దట్ అట్లా నేను రాలేదు. ఓకే. సో ఆ విధంగా అంటే ఈ ప్లేస్ని చూజ్ చేసుకోవడం కానీ అంటే నేను ఈ యొక్క కుటుంబంలో జన్మించడం కానీ ఇది అంటే జస్ట్ అంటే ఏదో ఒక యాదృచ్ఛికంగానో లేదా సడన్గా జరిగింది కాదు అని చెప్పేసి వివరణ ఇస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ కర్మ ఒకటి, ఆయన పూర్వజన్మ సువాసన ద్వారా ఈ స్థలాన్ని కూడా ఎంచుకోవడం జరిగింది. ఓకే. సో అని చెప్పేసి అంటే ఆయన అంతకుముందు యొక్క జన్మ వాసన ద్వారా ఇక్కడ ఆ ప్లేసే చూజ్ చేసుకొని రావడం జరిగింది అని కూడా చెప్తాడు. తర్వాత నేను 5 సంవత్సరాలు ఆయన చెప్తూ వచ్చారు ఇవన్నీ విషయాలు. వాళ్ళ ముగ్గురికి చెప్పిన విషయాలు మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను. రిపీట్ చేయడం వల్ల తప్పేం లేదు. మనం ఎన్నిసార్లు చదివి ఎన్నిసార్లు నేర్చుకుంటే అంత మంచిది. మనం ఏదో వినేసాము అన్ని లోపలికి వెళ్ళిపోయాను అనుకుంటాం అంతే. కానీ మళ్ళీ అది చెప్పడానికి పోయినప్పుడు లేకపోతే దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎన్నో విషయాలు బయటికి వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా తెలుసుకున్న దాన్ని మరలా తెలుసుకోవడం అనేది చాలా మంచిది. దాన్నే మననం చేయడం అంటాం మనం. శ్రవణం అయిపోయిన తర్వాత మననం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు ఇది మనంగా మనం అనుకోవాలి. ఎందుకంటే స్వామీజీ చెప్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి కూర్చోబెట్టుకొని ఇవన్నీ చెప్తున్నారు. చూడండి ఆయన ఏం చెప్తారంటే, నేను ఈ తపస్సు స్టార్ట్ చేసే ముందు 5 సంవత్సరాలు ఒక ఆవులు మేపేదానికి ఆవులు మేపుతూ ఉండేవాడిని. అందరి పిల్లలతో నేను మంచి స్నేహపూర్వకంగా నడుచుకునేవాడిని. అయితే నాకు ఎవరు విద్య బోధించింది కానీ ఏ గురువు కానీ లేదు. ఓకే. సో ఎక్కడి నుంచి చూసి కూడా నేను నేర్చుకోలేదు అని కూడా చెప్తారు ఆయన. తర్వాత కొన్ని రోజులు అంటే ఆయనకేంటంటే
ఒక చిన్న సందిగ్ధంలో ఉండేదంట. ఆయన చెప్పారు. రామ, కృష్ణ ఏ దేవుడిని నేను కొలచాలి అనే దాంట్లో ఆయనకు ఒక సందిగ్ధం ఉండేదంట. ఒకరోజు సరే అని చెప్పేసి ఒక కృష్ణుని బొమ్మ తీసుకొని కృష్ణుడు మరియు నారదుడు ఉన్నటువంటి ఒక బొమ్మ తీసుకొని ఇంటికొస్తాడు. ఒక చోట పెట్టి దాన్ని మామూలుగా ప్రార్థించడం అలా చేసుకుంటాడు అంతే ఆయన. ఒకరోజు అంటే ఉన్నట్టుండి తెల్లవారుజామున ఆ రోజు ఇది 21 జూను 1946. ఓకే. ఆ రోజు ఎందుకో గాని ఆ టైంలో అంటే తెల్లవారుజామున లేచి తీసుకొని ఆ యొక్క కృష్ణుడి బొమ్మ తీసుకొని నాకు తపస్సుకెళ్ళాలనిపించింది అంతే. ఉన్నట్టుండి అనిపించిందని చెప్తాడాయన. అనిపించింది ఆ రోజున. ఆ రోజు తెల్లవారుజాము అంతవరకు ఆయన ఆహారం తినడం అన్నీ నార్మల్‌గా చేసేవాడు. దగ్గరలో ఉన్న కోకోనట్ గార్డెన్ ఉంది కదా! అక్కడికెళ్ళి సౌత్ సైడ్ ఆ విలేజ్‌కి సౌత్ సైడ్ వెళ్ళి ఆ కోకోనట్ గార్డెన్‌లో ఒక కోకోనట్ చెట్టుకు మొదలులో ఈ యొక్క పటాన్ని పెట్టి తీసుకుపోయిన బొమ్మను పెట్టేసి కృష్ణుడి బొమ్మను పెట్టి అలాగా తపస్సులో కూర్చొని పోతాడు. అంతవరకు కూడా నేను అన్ని రకాల ఆహారం తిన్నాను. ఓకే. సో, తర్వాత ఎలాంటిది రెస్ట్రిక్షన్స్ గాని ఏమీ లేదు. అంతా మామూలుగా చేసుకుంటూ వచ్చాడు. ఆ రోజు ఉన్నట్టుండి తెల్లవారుజామున ఇలా జరిగిందనమాట సంఘటన. అంటే ఆయన యొక్క జీవితంలో అది మొట్టమొదటగా ఆయనకు అనిపించి చేసినటువంటిది. అదేదో ఎవరో చెప్తే చేయడం గాని ఏం జరగలేదు. సడెన్‌గా లోపల నుంచి వచ్చిందంటే ఆయన యొక్క పూర్వజన్మ వాసన అక్కడ స్టార్ట్ అయింది అని అర్థం. పూర్వజన్మ వాసనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి మిత్రులారా. అది ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ అనేటువంటిది దానికి సమయం కావాలంతే. ఆ సమయం వచ్చినప్పుడు మీ యొక్క ప్రమేయం అక్కర్లా. అది ఆటోమేటిక్‌గా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఓకే. ఇది ఎంతోమంది మహానుభావుల చరిత్రలో మీరు చదవచ్చు కూడా. ఇప్పుడు మంగళంపల్లి బాలకృష్ణ వచ్చేసి ఆయన అద్భుతమైన సంగీతకారు. ఓకే. సంగీత విద్వాంసులు. అయితే ఆయన జీవితంలో 5 సంవత్సరాల వయసుకే ఆయన పాటలు పాడేవారు. అంటే 5 సంవత్సరాల వయసులో మనం మాట్లాడడమే కష్టం పిల్లలు. ఇది ఎలా జరిగింది అంటే ఆయన యొక్క పూర్వజన్మ సంస్కారం అది. పూర్వజన్మలోనే ఆయన మంచి సంగీత విద్వాంసుడు కాబట్టి, ఇక్కడ వచ్చాక జస్ట్ వాళ్ళ ఫాదర్ కూడా సంగీతంలో ఉన్నారు కాబట్టి, అది వింటూనే 2 సంవత్సరాల నుంచి ఆయనకు దాని మీద మక్కువ. అంటే ఆయనకు ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం జరిగింది అంతే. అక్కడి నుంచి ఆయన పూర్వజన్మ వాసన స్టార్ట్ అయిపోయి, ఆయన మళ్ళీ 5 సంవత్సరాల వయసులోనే ఆయన పబ్లిక్‌గా స్టేజెస్ మీద పెర్ఫార్మన్స్ ఇచ్చేవాళ్ళు. అలాంటిదనమాట. అది ప్రతి ఒక్కరికి ఆ ఒక టైం వచ్చినప్పుడు అది మనలో మేల్కొలుపు జరుగుతదనమాట. అది జరిగింది ఈయనకు కూడా. తర్వాత, తర్వాత వాళ్ళ పేరెంట్సు సరే ఇతను అంటే ఆల్మోస్ట్ ఆయన అంటే అన్నం తినకుండా అలా ఉన్నాడు కాబట్టి ఆహ్, ఆ విధంగా ఉంది కాబట్టి ఆయన్ను మళ్ళీ తీసుకొని మళ్ళీ వెళ్ళాలని ప్రయత్నం జరుగుతది. సరే ఒక 1 వీక్ అయితే దగ్గరలో ఉన్న ఆహ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటది. అక్కడ కూర్చోబెడతారు. ఓకే. ఒక ఒక చిన్న హట్ కట్టి దాంట్లో కూర్చోబెడతారు. అక్కడ ఒక మిల్క్ తీసుకుంటాడు. ఒక మంత్ మాత్రం మిల్క్ తాగుతూ ఉంటాడు. ఒక 1 మంత్ పొద్దున్నే ఒక గ్లాస్ మిల్క్ అంతే పెట్టేవాళ్ళు. అక్కడ కూడా కళ్ళు తెరచలే ఆయన. అంటే ఆ కోకోనట్ చెట్టు కింద నుంచి ఎండ, వాన అన్నీ ఉంటాయి గదా! అక్కడి నుంచి ఆయన ఎత్తుకొచ్చి కొద్దిగా సేఫ్ ప్లేస్‌లో పెడదామని జెప్పి వాళ్ళ ఇంటికి దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ కూర్చోబెట్టి దాని చుట్టూ తాటి మట్టలు అవి కట్టి ఒక చిన్న హట్ లాగా తయారు చేసి అక్కడ కూర్చోబెడతాడు. వాళ్ళ ఫాదర్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ ఆ విధంగా బాబుని చూడలేక అలా చేస్తారు. సరే అక్కడికి గూడా కళ్ళు తెరిచేవాడు గాదు. ఫస్ట్ అక్కడి నుంచి ఎత్తుకొనొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు. కళ్ళ నుంచి నీరు అలా కారిపోతూ ఉంటాయి. కళ్ళు మాత్రం తెరచడు. సరే తపస్సు నుంచి బయట రావట్లేదని జెప్పేసి ఇంట్లో ఉంటే ఏందంటే ఎవరెవరో వస్తారు, మాట్లాడుతా ఉంటారు. డిస్టర్బెన్స్ కదా అబ్బాయికి. అంటే తపస్సు చేసేటువంటి ఆయనకు డిస్టర్బెన్స్ అవుద్దని జెప్పి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఒకటుంటే అక్కడ ఒక చిన్న హట్ ఒక కుటీరంలాగా ఏసి అక్కడ కూర్చోబెడతాడు. డైలీ మార్నింగు ఒక గ్లాసు మిల్క్ తాగేది. ఓకే. అలా జేసేవాడు. ఆ తర్వాత ఒక 1 మంతు పొద్దున్నే స్నానం గూడా జే చే జరిగి చేసేది. ఆ తర్వాత అవి గూడా వదిలేశారు. ఇక నెక్స్టు పళ్ళు తోమడం గానీ, మల విసర్జన గానీ, ఇంకా ఏమీ లేదు. అన్నీ స్టాప్ చేశారు. ఓకే. తర్వాత ఆహ్, ఆయన పక్కనే కూర్చున్న దగ్గర ఫ్రెష్ వాటర్ పెట్టేవాళ్ళు. కొంత దాంట్లో ఆ వాటరు
కొంత తగ్గేది అనమాట, ఆటోమేటిక్ తగ్గేది. అది ఆయన తాగేవారు మరి ఏం చేసేవారు తెలియదు, అది కొద్దిగా తగ్గేది. అలా జరుగుతూ వచ్చింది. సరే అని చెప్పి పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకేదో గిఫ్ట్ మనీ వచ్చింటది. సో దాన్ని ఉపయోగించుకొని ఒక చిన్న బిల్డింగ్ లాగా కడతారనమాట. అది ఎందుకంటే తాటి మట్టలు ఇదంతా కనుక, సో వర్షం పడేది అని ఉంటుంది కదా. సో ఆ విధంగా చేస్తారు. అది ఎక్కడ ఇంకొద్ది దగ్గరలో అలా చేస్తారు. చేస్తే చేసి ఈయన పిలుచుకొని వెళ్ళాలని అనుకుంటారు. అక్కడ కూర్చోబెట్టాలనుకుంటారు. అయితే ఎవరి నాలెడ్జ్ లేకుండా ఈయనే నైట్ నైట్ లేచిపోయి అక్కడ కూర్చుంటాడు. ఓకే. చూడండి, అక్కడ కట్టింది కట్టింది నాకు తెలియదు. ఎవరు చెప్పలేదు. అక్కడ ఒక ఒక అదే బ్రిక్ వాల్స్‌తో కట్టిందని చెప్పాను కదా. వాళ్ళ ఫాదర్ కట్టించాడని. అది కూడా చెప్పలేదు. ఆ మందిరంలా కడతారు. సో అక్కడ వాళ్ళ ఫాదర్ కట్టించిన దాంట్లో ఈయన పోయి నేరుగా కూర్చుంటారనమాట. కూర్చొని తపస్సు ప్రారంభించుకుంటారు. ఓకే. సో అలాగ జరుగుతుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఇయర్స్ 8 మంత్స్ ఆ విధంగా ఆ యొక్క జరుగుతుంది. దర్శనం అంటే ఇంక నెక్స్టు అదే విధంగా ఆయన యొక్క కొనసాగుతూ ఉంటది. 2 ఇయర్స్ 8 మంత్స్ వరకు కూడా ఎవరితో మాట్లాడలేదు. అంటే తపస్సు చేసుకుంటూ ఉంటారు అంతే ఆయన. ఇక ఫస్ట్ ఓపెన్ చేసి ఇంతకుముందే చెప్పాను నేను. ఫస్ట్ ఆయన కళ్ళు ఓపెన్ చేసి అందరితో మాట్లాడిన విషయం మనకు ఇప్పుడు ఇంతవరకు మనం చర్చించింది అదే అనమాట. 2 ఇయర్స్ 8 మంత్స్ తర్వాత కళ్ళు ఓపెన్ చేశాక ముగ్గురు వ్యక్తులు, ఆ ముగ్గురు వ్యక్తులను ఆయన పిలుచుకొని ఆయనకి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకున్నాం. అదే విషయాలు మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి మనం అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో మనకు తెలుసు. అయితే ఈ నెక్స్టు రెండో పార్ట్‌గా ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే ఆ రోజు ఈ దర్శనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. దర్శనంలో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి కొన్ని మనం తెలుసుకోవాలి. సో ఏం చెప్పారంటే, ఇప్పటి నుంచి ఎవరైనా దర్శనానికొస్తే మందిరానికి 4 గంటలకు రావాలి. కరెక్ట్‌గా ఇది మార్నింగ్ 4 గంటలకే రావాలని చెప్పారు. కండిషన్ పెట్టారు. సో నెక్స్టు ఆహ్, ఇక టైం ఎక్సీడ్ అయితే అంటే ఆ 4-5 మాత్రమే దర్శనము. దాని తర్వాత దర్శనము ఉండదని చెప్పారు. ఓకే. అది కూడా ఆహ్, డోర్స్ క్లోజ్ చేసేస్తారు. ఇంక ఏం దర్శనం ఉండదని కూడా చెప్పారు. ఓకే. తర్వాత మందిరం దగ్గర డివోటీస్ ఎలాంటి శబ్దాలు గాని, ఏం కూడా చేయకూడదని కూడా ఒక కండిషన్ ఆయన చెప్పారు. ఎవరొచ్చినా గాను నన్ను టచ్ చేయకూడదు. ఒక దూరం నుంచే ఒక యార్డ్ దూరం నుంచే దర్శనం చేసుకొని వెళ్ళాలని కూడా చెప్పారు. ఓకే. సో ఇది కూడా ఒక కండిషన్ పెట్టారు. తర్వాత ఎవరు కూడా నాతో మాట్లాడడానికి ట్రై చేయడం గానీ, ఆ! సో అలాంటివి కూడా చేయకూడదని చెప్పారు. ఎందుకంటే నేను చేసే తపస్సులో ఎవరితో మాట్లాడడానికి పర్మిషన్ లేదని కూడా చెప్పారాయన. ఓకే. సో ఎవరైనా వస్తే కూడా దర్శనం చేసుకోవాలి, అలా వెళ్ళిపోవాలని చెప్పారు. ఓకే. ఎవరితో నేను మాట్లాడనని కూడా ఆయన చెప్పారు. ఎవరికైనా దర్శనానికి నా దగ్గరకొస్తే ఆ! ఒకవేళ లైటింగ్ తక్కువుందంటే గనుక ఒక ల్యాంప్ తెచ్చుకోవచ్చు వాళ్ళతో పాటు. ఆ ల్యాంప్ ద్వారా చూసుకొని దర్శనం చేసుకోవచ్చని కూడా చెప్పారు. సో తర్వాత ఆయన ఇంకోసారి చెప్పారు. నేను ఎక్కడ కూర్చుంటానో ఆ పక్కన ఒక చిన్న దీపంలాగా అంటించి పెట్టండి. సో అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా ఆయన చెప్పారన్నమాట. సో నెక్స్టు ఆహ్, అంటే ఆ రోజు ప్రతిరోజు 4-5 గంటలకు తెరుస్తారు గదా. ఆ మందిరాన్ని ఓపెన్ చేస్తారు దర్శనానికి. ఆ యొక్క దీపము ఆ దీపాన్ని 5 గంటలకు 5 గంటలకు అట్లా ఆన్ చేసి పెడితే నెక్స్ట్ డే కూడా అది అలానే అంటే మళ్ళీ అది అట్లే ఆన్‌లో ఉండాలన్నమాట. ఆ దీపం ఆరిపోకూడదు. ఆ విధంగా చూసుకునేవాళ్ళు. సో ఈ విధంగా జరిగేది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా డివోషన్‌తో అంటే వాళ్ళ యొక్క భక్తిపూర్వకంగా వాళ్ళు తెచ్చినటువంటి వాటర్ గానీ, అవి గానీ ఆ! అవన్నీ గూడా ఎలాంటి విధంగా ఆయన దగ్గర ఏం చేయనీకి రాదు. సో, దాన్ని అంటే అక్కడ ఉపయోగించే అవకాశం గూడా లేదని కూడా చెప్పారు. సో, ఇలాంటి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా వచ్చారన్నమాట. ఓకే. ఆహ్, తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ మిల్కు, నీరు ఇలాంటివి. అంటే డోర్సు ఒకసారి క్లోజ్ చేస్తే ఓపెన్ చేయడం జరగదు. ఓకే. తర్వాత డోర్స్ అనేటువంటివి 5 క్లోజ్ అయితే మళ్ళీ ఇంక తెరచడం జరగదు. ఎవరు గూడా ఫోర్స్‌ఫుల్‌గా ఓపెన్ చేయొద్దని గూడా చెప్పారాయన. ఓకే. అట్లా ఎవరైనా ఫోర్స్‌ఫుల్‌గా ఓపెన్ చేస్తే వాళ్ళకి శాపం కలుగుతుందని గూడా చెప్పారు. 4-5 వరకు ఓపెన్‌లో ఉంటది. 5 తర్వాత ఎవరు ఓపెన్ చేయకూడదు. ఆ విషయాన్ని స్పష్టం చేశారన్నమాట. ఓకే. ఇది గూడా ఇంపార్టెంటే. తర్వాత ఆశ్రమం యొక్క వాతావరణంలో ఎలాంటి ఏ జంతువులను గూడా కొట్టకూడదని జెప్పి ఆయన ఒక ఇన్‌స్ట్రక్షన్ పెట్టాడు.
ఎవరు ఎవరిని అవి హామ్ చేయవు. అంటే విష జంతువులైనా ఇంకొకటైనా, పాములైనా లేదంటే ఇంకా ఏ విష జంతువులైనా కూడా వస్తే కూడా వాటిని కొట్టవద్దు. ఆ ఆ మందిరం ప్రిమిసెస్లో కొట్టవద్దని చెప్పారు. వాటిని ఇబ్బంది పెట్టవద్దు, హింసించొద్దు అని చెప్పారు. అవి కూడా మేము ఎవరిని కూడా మిమ్మల్ని టచ్ చేయవు. ఓకే. జనరల్గా మీ కంటికి కనిపించవు అవి. కనిపిస్తే కూడా మీరు వాటిని హింసించొద్దు. జస్ట్ వాటిని వదిలేయండి, అవి కేర్ఫుల్గా వెళ్ళిపోతాయి అని చెప్పారు. ఓకే. సో ఇది చెప్పింది ఆయన. తర్వాత ఒక్కోసారి ఆ, కొన్ని టైమ్స్లో ఆ, ఆయన అంటే ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు మరి ఆ, ఆయన ఆ యొక్క తల తల అంటే తల వంచడం ఏదో జరుగుతుంది. అంటే ఆయన యొక్క ఆసనాన్ని బట్టి అబ్జర్వ్ చేసినప్పుడు ఇక ఇమీడియట్గా మందిరం యొక్క డోర్ క్లోజ్ చేసి సైలెంట్గా వెళ్ళిపోవాలని చెప్పారు. అంటే ఆయన ఏమన్నా తపస్సులోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా మళ్ళీ ఆయన దాన్ని ఆ మందిరాన్ని అంటే ఆ డోర్స్ ఓపెన్ చేసి పెట్టొద్దని చెప్పాడు. ఓకే. ఒక్కోసారి డోర్స్ ఓపెన్ చేయకపోయినప్పుడు ఆ మందిరం యొక్క డోర్స్ తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల దర్శన టైము ఆ, అవి ఓపెన్ అయ్యేటివి కాదు. డోర్స్ ఓపెన్ అయ్యేదే కాదనమాట. అట్లా ఓపెన్ కానప్పుడు వాటిని తెరచనీకి పోవద్దు. అంటే గట్టిగా ఫోర్స్ఫుల్గా తెరచనీకి పోవద్దు అని చెప్పారు. ఓకే. తర్వాత ఆ, ఎవరు కూడా దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళతో ఆ, రాంగ్గా మాట్లాడొద్దు. అంటే వాళ్ళను ఎలా అంటే ఎలా మాట్లాడేది కానీ చేయకూడదు అని చెప్తారు. ఓకే. తర్వాత మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు, దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఫ్లవర్స్ ఫ్లవర్స్ను తెంచుకొని తీసుకురావద్దని చెప్తారు. ఓకే. అంటే చుట్టూ మందిరం చుట్టూ కానీ అక్కడ ఉన్న పూలు ఉంటాయి కదా, ఆ పూలను ఎట్టి పరిస్థితుల్లో తెంచకూడదు. అంటే మన పత్తిసారి కూడా అది చెప్పారు. పూలను తీసుకొచ్చి డెకరేషన్కి వాడేదో ఇట్లాంటివి చేయకూడదని చెప్తారు. అదే ఆయన కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్పారంటే అవి దానికై అవే పడిపోతే పర్వాలేదు, మీరంటూ తెంచకూడదు. ఎందుకంటే దాంట్లో కూడా, పూలలో కూడా జీవాత్మ ఉంది అని చెప్పారు ఆయన. ఈ పాయింట్ కూడా చెప్పారు. ఓకే. తర్వాత ఎవరైనా డివోటీసు ఏదైనా కట్టించాలంటే ఆ ప్రెమిసెస్లో ఏదైనా ఒక బిల్డింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. కానీ అయితే ఎక్కువగా సౌండ్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు కొనసాగించండి అని కూడా చెప్పారన్నమాట. అది. సో తర్వాత ఎవరైనా మందిరానికి దర్శనానికి వచ్చినప్పుడు, ఓకే, ఆమ్, ఈ డబ్బులు తీసుకొని అంటే ఎక్కువగా డబ్బులు డొనేట్ చేయడానికి వస్తామని చెప్పి వస్తారు కొంతమంది. వాళ్ళ వాళ్ళ కోసం అని చెప్పి ఆ యొక్క మందిరం యొక్క డోర్స్ కానీ ఓపెన్ చేసేది కానీ చేయవద్దని కూడా చెప్తారు. ఓకే. అంటే వాళ్ళు ఎవరో ఇవన్నీ ఈ ముగ్గురికి చెప్తున్నారు, ఈ ముగ్గురికి కూర్చోబెట్టి చెప్తున్నారు ఇవన్నీ విషయాలు. ఎందుకంటే ముందు ముందు పాటించాల్సిన విషయాలని ఆయన ఉద్దేశం. ఎవరైనా కొంతమంది వస్తారు, బలవంతులు అంటే ధనికంగా ఉన్నటువంటి వస్తారు. వచ్చి ఏం చెప్తారు, మేము ఇంత డొనేషన్ ఇస్తాము, మాకు దర్శనం కావాలి, ఓపెన్ చేయండి డోర్స్. అట్లా చేయొద్దని కూడా చెప్పారన్నమాట. ఓకే. వాళ్ళు ఎంత వారైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, డోర్ డోర్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్తారు. ఓకే. సో చెప్పండి వాళ్ళకి, నేను డోర్స్ ఓపెన్ చేయొద్దని చెప్పానని చెప్పండి వాళ్ళకని చెప్తారు పర్టికులర్గా. ఓకే. సో ఆ విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొంతమంది చెప్తారన్నమాట, మేము చాలా గొప్ప భక్తులం ఆయనకి, అందువల్ల మాకు డోర్స్ ఓపెన్ చేయని చెప్తారు. ఆ విధంగా చెప్తే కూడా డోర్స్ ఓపెన్ చేయొద్దని చెప్పేశారు. ఓకే. సో అది కూడా విషయం అనమాట. సో ఆయన ఏం చెప్పారంటే అంత గొప్ప భక్తులు వాళ్ళు అయితే, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మీరు ఎవరు ఓపెన్ చేయకపోయినా ఆ డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయని చెప్పారు. చూడండి, నిజంగా వాళ్ళు అంత గొప్ప భక్తులైతే ఏం జరుగుతుందంటే అక్కడికి రాగానే అక్కడికి రాగానే మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి అని కూడా చెప్పండి అని చెప్తారు. చూడండి ఎలా ఉందో. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఎవరు చేస్తారా డోర్ ఓపెన్ చేసేది అంటే ఆయన యొక్క తపశ్శక్తి అది. అట్లాంటి వ్యక్తి ఎవరైనా వస్తే డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. వాళ్ళు వెళ్ళిపోయాక డోర్స్ ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. ఎవరు క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా కూడా చాలాసార్లు జరిగింది అక్కడ. సో నెక్స్ట్ డే మహాశివరాత్రి ఉంటుంది. మామూలుగానే సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి కదా, వేరే అంటే ఆ, వేరే సంస్థలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. మీరు ఆ రోజు మహాశివరాత్రి అని చెప్పేసి భజనలు అట్లాంటి చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తారు ఆయన.
ఓకే. సో నెక్స్ట్ అది ఏదేమైనా కానీ మార్నింగ్ అంటే మిడ్ నైట్ నుంచి మార్నింగ్ ఆ రోజు నైట్ నుంచి 12 o'clock వరకు కూడా సో అలాంటి భజనలు కానీ ఏమి కానీ చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. అంటే దర్శన టైంలో ఎలాంటి అంటే శబ్దం చేయొద్దని చెప్తారు. ఆ, మహాశివరాత్రి వస్తే ఇంకా కోలాహలంగా ఉంటుంది, గోలగోల ఉంటుంది కదా. అట్లాంటి ఏ శబ్దాలు కానీ ఎలాంటి భజనలు కానీ చేయొద్దని ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు క్లియర్గా. ఓకే. సో ఆ తర్వాత ఒక గంటకు ఒకసారి ఆయన ఒక విషయం చెప్పారన్నమాట అక్కడ. ఆ రోజు నైటు గంటకు ఒకసారి ఒక్క నిమిషం సేపు ఒక గంటకు ఒకసారి ఆ మందిరం యొక్క డోర్ క్లోజ్ చేయమని చెప్తారు. అది ఎందుకనే తెలియదు. ఓకే. ఆ విధంగా చేయాలని కూడా చెప్పారు. తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా డివోటీస్ వస్తే దర్శనానికి వస్తారు కదా. సో వాళ్ళు ఆ, అంటే ఆ రోజు దర్శనానికి వచ్చిన రోజు ఖచ్చితంగా ఇది మన యొక్క దక్షిణ కానీ ఫ్రూట్స్ కానీ అది ఏదైనా ఇవ్వాలనే కండిషన్ లేదని కూడా చెప్తారు. ఒకవేళ ఇస్తే తీసుకోమని చెప్తారు. ఇస్తే తీసుకోండి, ఆ, వాళ్ళు ఇవ్వకపోతే బలవంతం పెట్టదని కూడా చెప్తారు. ఓకే. ఇచ్చిన దాన్ని తీసుకోండి, పర్వాలేదు. ఒకవేళ ఏదైనా ఇస్తే అట్లా అంటే ఆ విధంగా ధనం ఎవరైనా ఇచ్చారనుకోండి, ఇచ్చిన దాన్ని అన్నదానానికి వాడని కూడా చెప్పారు క్లియర్గా. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీతో నేను చెప్తున్నాను అంతే. సో ఆయన ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇచ్చారు. ఓకే. సో తర్వాత వా ఎవరైతే ఫ్రూట్స్ తీసుకొస్తారో వారు ఎన్ని తీసుకొస్తే కూడా ఒకటి తీసుకొని ఒకటి తీసుకొని మిగతా అన్ని ఫ్రూట్స్ వాళ్ళకి వాపస్ ఇచ్చేయమని చెప్తారు. ఓకే. సో తర్వాత తీసుకున్న అంటే అందరి నుంచి కూడా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక భక్తుడు వస్తారు, 10 ఫ్రూట్స్ తీసుకొస్తే ఒకటి తీసుకొని అన్ని వాపస్ ఇచ్చేయండి. ఆ తీసుకున్న ఫ్రూట్స్ని కూడా అందరి దగ్గర ఒకటి ఒకటి తీసుకుంటాం కదా, అది కూడా మళ్ళీ ఆ భక్తులకే పంచాలని చెప్తారు. ఈ విషయాన్ని కూడా చెప్తారు ఆయన. సో ఇన్ని విషయాలు దేని గురించి చెప్పారంటే మొదట ఆ ఆయన యొక్క ఆ, జననం గురించి చెప్పారు, ఆయన జీవితం గురించి చెప్పారు. తర్వాత దర్శనం యొక్క ఇన్స్ట్రక్షన్స్ గురించి చెప్పారు ఇవన్నీ మనకి. దర్శనం ఇలా ఉండాలి, దర్శన ఇన్స్ట్రక్షన్ ఇలా ఉండాలని. తర్వాత ఇంకా చెప్తున్నారు తత్వోపదేశంలో కొన్ని విషయాలు చెప్పారు, అవి కూడా తెలుసుకుందాం. తెలుసుకొని ఈరోజు యొక్క కార్యక్రమాన్ని మనం ఆ, ముగిద్దాం. ఈ తత్వోపదేశంలో ఈ ఫిలాసఫీ గురించి, తత్వం గురించి చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది అనమాట. సో అదేంటనే మనం చూద్దాం. ఓకే. ఈ యొక్క భగవంతుణ్ణి ధ్యానించడం కోసం ఏ ఫారెస్ట్కో ఎక్కడికో పోయే అవసరం లేదు అని చెప్పారు. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడు ఇక్కడే ఉన్నారు, ఆయన ఎక్కడ అన్ని చోట్ల ఉన్నాడు. ఆ? సో నువ్వు ఏదైనా ఫారెస్ట్కి పోతున్నావంటే ఏదో ఒక మనశ్శాంతి కోసం పోతే పోవచ్చు, కానీ చుట్టూ వాతావరణం బాగుండాలంటే. అంతేగాని నువ్వు ఎక్కడ కూర్చుంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఫారెస్ట్కి పోవాల్సిన అవసరం లేదు. దేవుని వెతుక్కుంటూ ఎక్కడికి పోయి అక్కర్లేదు. ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అని కూడా చెప్పేశాడు. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పాడు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత సో మనం ఏదైనా అంటే ఆమ్, సో ఒక్కసారి అంటే మన యొక్క డివోటీస్ ఎవరైనా కానీ ఈ యొక్క మోక్షాన్ని పొందాలనుకుంటే, అంటే ఒకవేళ ఎవరైనా తపస్సు చేస్తారు, తపస్సు చేసి మోక్షం సంపాదిస్తారు అనుకోండి. మోక్షం సంపాదించినది అంటే ఆ యొక్క జన్మలో వాళ్ళు తపస్సు చేసి ఆ మోక్షాన్ని సంపాదించుకుంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఫ్యూచర్లో ఈ యొక్క మానవ జన్మ ఉండదని చెప్పారు ఒకటి. రెండోది, ఎవరైతే ఈ యొక్క మోక్షం పొందుతారో, ముక్తి పొందుతారో, వాళ్ళకు ఇటు ఒక 7 జన్మలు అటు ఒక 7 జన్మలు, ఆ, ఎన్నో జనరేషన్స్ వాళ్ళు ముక్తి పొందుతారని కూడా చెప్తారు ఆయన. అది కూడా చెప్పారు. ఓకే. సో ఈ విషయాన్ని కూడా ఆయన చెప్పారు. తర్వాత లైఫ్ ఏది పర్మనెంట్ కాదు. ఓకే. మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, భూములు ఏది పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, మనతో పాటు ఏది రాదు అనే ఒక విషయం కూడా చెప్పారన్నమాట. ఓకే. తర్వాత మన యొక్క ఈ లైఫ్ అనే జర్నీలో ఇది నాది, ఇది నా వాళ్ళు అని అనుకుంటాము. ఓకే. అయితే ఏది మనతో పాటు రాదు, ఏది మనకు సంబంధించింది కాదు.
అన్నీ కూడా ఆ పరమాత్మకు సంబంధించిన విషయాలు, అన్ని పరమాత్మకు సంబంధించినటువంటి తెలుసుకోవాలని కూడా చెప్తారు. ఇప్పుడు ఇంకొక అంటే ఇవన్నీ కూడా తత్వాయే, ఆయన చెప్పిన తత్వ బోధలు అని చెప్పుకోవచ్చు మీరు. తర్వాత ఇంకోటి చెప్తారు. సూర్యుడు ఈ ప్రపంచానికి ఒక వెలుగిస్తున్నాడు. ఒక సూర్యుడు వెలిగిస్తున్నాడు. అయితే ఒక సూర్యుడే ఇంత వెలిగిస్తూ ఉంటే ఈ భూమికి, ఈ ప్రపంచానికి, మరి భగవంతుడైనటువంటి ఆయన, ఓకే, ఆయన లోపల ఎన్ని వేల సూర్యులు ఉంటారు ఆయనలో. సో అప్పుడు ఆయన ఎంత బ్రిలియంట్ అయి ఉండాలి, ఆయనలో ఎంత ప్రకాశత ఉండాలి. ఎందుకంటే సూర్యుని కూడా సృష్టించింది ఎవరు? సూర్యుడు జన్మించింది కూడా ఆ యొక్క పరమాత్మ తత్వం నుంచి, ఆ పరబ్రహ్మ నుంచే కదా. సూర్యుడు, భూమి, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఉద్భవించింది వచ్చేసి ఆ యొక్క పరబ్రహ్మ నుంచే. కాబట్టి అది కూడా చెప్తున్నాడు. అప్పుడు ఈ భగవంతుడు ఆ పరబ్రహ్మకు ఇంకా ఎంత బ్రైట్నెస్ ఉంటుంది, ఎంత కాంతివంతంగా ఉంటాడని అర్థం చేసుకోవాలని చెప్తాడు. ఓకే. తర్వాత జనులు ఈ భూమి మీద జనులు ఎంతో ఇంటెలిజెంట్ అని అనుకుంటాం కదా, చూస్తూ ఉంటాం. రకరకాల ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారు. అంటే ఆ యొక్క తెలివి, వివేకత్వం ఎంత ఉంటుందంటే, బుద్ధుడి వివేకత్వం ఏంటి, ఉం? రమణ మహర్షి, రామకృష్ణ, ఎంతోమంది ఆ యొక్క గొప్ప మహానుభావులు కూడా చూశాం. ఆయన ఒక్కొక్కరిలో అంత ఇంటెలిజెన్స్ ఉంటే మరి భగవంతుల్లో ఎంత ఇంటెలిజెన్స్ ఉండాలి అని అంటాడు. అంటే ఒక్కొక్కరిలో ఇంత ఇంటెలిజెన్స్ ఉంటే మరి భగవంతుడు అనేటువంటి ఆ యొక్క సృష్టికర్తలు ఇంకా ఎంత ఇంటెలిజెంట్గా ఉండాలి ఆయన అని ఊహించుకోండి అని చెప్తారు. కాబట్టి ఆ భగవంతుడే కదా మన యొక్క నిజమైన తండ్రి అని చెప్తాడు. ఉం? సో మనం ఎందుకు ఆ గ్రేట్ సోల్ అంటే ఆ యొక్క భగవంతుని మనం దర్శించలేము, ఆ మహాత్మను అని కూడా ఆయన చెప్తారు. ఓకే. ఇంకా చెప్తూ వస్తారు. అన్నదమ్ములు, తర్వాత తల్లి తండ్రి, ఇవన్నీ కూడా మాయ అని చెప్తారు. నిజమైనటువంటి మన తండ్రి ఎవరంటే ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు అని చెప్తారు, ఆ పరబ్రహ్మని అని చెప్తారు. ఆయన్ను ఈ రెండు కళ్ళతో చూడలేము. ఓకే. సో కాబట్టి ఆయన్ను చూడాలంటే ఏం చేయాలంటే మనం ధ్యానంలోకి వెళ్ళి ఆ యొక్క ధ్యానం ద్వారానే తెలుసుకోవాలి. తర్వాత ఏం చెప్తారంటే మనలోపు ఉన్నటువంటి జీవాత్మనే ఆ పరమాత్మ అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత భగవంతుడిని ఆయనకి ఎలాంటి కోపం లేదు, ఎలాంటి కోపం ఉండదు అని చెప్తారు. ఆయనకే కోపం లేనటువంటిప్పుడు ఈ 3 రోజుల ముచ్చట్లాంటి మన లైఫ్లో మనకెందుకు కోపం అని చెప్తాడు. భగవంతునికి ఎలాంటి కోపం లేనప్పుడు మరి 3 రోజుల ముచ్చటగా గడుపుతున్న మన జీవితంలో మనకెందుకు కోపము అని చెప్తాడు. ఓకే. సో ఆ విధంగా చెప్పడం కూడా జరిగింది. ఈ యొక్క జీవాత్మ అంటే ఇండివిజువల్ సోల్, మనలో ఉన్నటువంటి జీవాత్మ భగవంతుని యొక్క ఒక రూపం అని చెప్తాడు ఆయన. చూడండి. తర్వాత ఈ పంచభూతాలని మీకు తెలుసు. ఈ అన్ని 5 పంచభూతాలు కూడా మనల్ని మాయలోకి లాగుతున్నాయని చెప్తారు. ఓకే. సో ఆ విధంగా కూడా చెప్పడం జరిగింది. ఓకే. సో తర్వాత మన యొక్క ఆత్మనే మనకు ఒక టీచర్గా పనిచేస్తుంది. సో ఈ జీవాత్మనే పరమాత్మ. అంటే ఈ మన లోపల ఉన్న ఆత్మ ఉంది కదా, మనం ధ్యానం చేస్తూ ఆత్మను తెలుసుకుంటూ పోతాం కదా, ఆ ఆత్మనే మనకు ఒక టీచరు, అదే గురువు, అదే ఆ పరమాత్మను కూడా దర్శనం చేపిస్తుందని కూడా చెప్తారు. ఈ యొక్క విశ్వంలో ఉన్న అన్ని విషయాలను కూడా అదే మనకు తెలియజేస్తుందని కూడా చెప్తా ఉన్నారన్నమాట. ఆ విధంగా తర్వాత మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు ఆహారం ద్వారా బలపడతాయని చెప్పారు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆహారం భుజిస్తాం, ఆహారాన్ని స్వీకరిస్తాం. దాని ద్వారా పంచేంద్రియాలు, అన్ని ఇంద్రియాలు కూడా బలపడతాయి. ఈ ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలంటే మీ యొక్క ఆహారాన్ని తగ్గించమని చెప్తాడు. అంటే ఈ పంచేంద్రియాలు ఏమున్నాయో మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, ఆ, నోరు, తర్వాత చర్మము, ఇలాంటి ఈ పంచేంద్రియాలు, ఉదాహరణకి ఈ పంచేంద్రియాలు స్ట్రాంగ్ అయ్యే కొద్దీ మనలో అనేకమైనటువంటి మన లోపల అంతరంగా అనేకమైనటువంటి అనవసరమైనటువంటి మార్పులు జరుగుతాయి.
అందుకే మనం చూడకూడదు చూడడం కానీ, మాట్లాడకూడదు మాట్లాడడం కానీ, వినకూడని వినడం కానీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ జరగకూడదు అంటే ఏం చెప్తారంటే ఆయన, ఈ పంచేంద్రియాలు బలపడేది ఆహారం వలన. ఆహారం తగ్గిస్తూ రండి అని చెప్తారు. చివరికి స్టాప్ చేయండి అని చెప్తున్నాడు. అప్పుడు ఈ పంచేంద్రియాలు అద్భుతమైన కంట్రోల్‌లో ఉంటాయని చెప్తారు. చూడండి. సో, ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఈ యొక్క పంచభూతాలు ఎప్పుడైతే ఇలా ఆహారం తగ్గిస్తూ ఆహారాన్ని పూర్తిగా స్టాప్ చేస్తామో, ఈ పంచభూతాలు ఆ యొక్క ఆత్మతత్వంలో మిళితమైపోతాయి. అంటే ఆత్మతత్వం లీనమైపోతాయి. అప్పుడు మనము అప్పుడు ఎలా ఉంటదంటే, ఆ శుద్ధ చైతన్యం ఉండిపోతామని అర్థం. ఇంక ఎలాంటి మన నుంచి ఎలాంటి అనవసరమైన విషయాలు చూడడం గానీ, చేయడం గానీ, మాట్లాడడం గానీ, వినడం గానీ ఏది జరగదు. ఇక మనము ఆ ఆత్మ చైతన్యంలోనే ఉండిపోతాం. ఎప్పుడైతే ఆత్మ చైతన్యంకు వచ్చేస్తామో, ఇప్పుడు బాలయ్య గారు చేసింది అదే గదా! సో, నిదానంగా వస్తూ ఒక 2 నెలలేమో అంతే. అది గూడా నీరు, పాలు తీసుకునేవారు. ఒక చిన్న ఫ్రూటు. సో, తర్వాత 2 నెలల తర్వాత అన్నీ ఆపేశారు. ఎందుకంటే, ఆ యొక్క తపస్సులో కూర్చున్నప్పుడు, మన శ్వాసను మనం గమనించుకుంటూ లోపలికెళ్ళిపోయినప్పుడు, ఆ శ్వాసాహారం చాలు అంటారాయన. ఎందుకంటే, పంచేంద్రియాలు పని చేయట్లేదు గదా! మనం చూడడం లేదు, వినడం లేదు, మాట్లాడడం లేదు, మూమెంట్ లేదు. తర్వాత విసర్జన చేయాలంటే గూడా శక్తి గావాలి. విసర్జన చేయట్లేదు. నీరు తాగట్లేదు, మూత్రము లేదు. ఇలా ఏది లేనప్పుడు ఏమవుద్దంటే, అన్ని పంచేంద్రియాలు స్టాప్ అయిపోయినప్పుడు, ఇక దానికి ఫుడ్ ఎందుకు అంటారాయన. మీరు ఆత్మ చైతన్యంలో ఉండిపోతే మరి దానికి ఆహారం ఎందుకు ఇంకా? సో, అప్పుడేమవుద్దంటే జీవాత్మ ఈ యొక్క పరమాత్మతో మిళితం అవ్వడానికి, ఐక్యం కావడానికి అతి సులభమైన మార్గం ఇది అని చెప్తారాయన. చూడండి. సో, అది ఆయన చెప్పింది. తర్వాత తపస్సనేది ఆహారం తీసుకొని కూడా చేయొచ్చు. ఓకే. సో, అయితే చాలా ట్రబుల్సొస్తాయి అలా జేసినప్పుడు. ఓకే. సో, అది గూడా చెప్పారు. ఫ్యామిలీ లైఫ్ సంసారం గడుపుతూ గూడా ఈ యొక్క తపస్సు చేయొచ్చు. ఓకే. ఆ యొక్క దైవ నామస్మరణ జేయొచ్చు, అన్నీ జేయొచ్చు. ఓకే. అయితే ఆ యొక్క స్థిరత్వం వస్తుందా అంటే అక్కడ డౌటు. ఎందుకంటే డిస్టర్బెన్సు అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఒక్కోసారి అనవసరమైన ట్రబుల్సొస్తాయి. ఓకే. సో, ఆటోమేటిక్‌గా అప్పుడు వాళ్ళ తపస్సుకు భంగం కలుగుతుంది తప్ప అక్కడ ఫలితం రాదు. అదే ఆయన చెప్తున్నది. ఆ విధంగా కూడా చెప్పారు. తర్వాత భగవంతుడు తలుచుకుంటే భగవంతుడు తలుచుకుంటే ఆటోమేటిక్‌గా సో, అంటే మనము ఈ యొక్క ధ్యాన మార్గంలో వెళ్తూ ఉంటే సో, ఈ యొక్క తపస్సు చేయాల్సి ఉన్నప్పుడు ఇలా పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తారంటే భగవంతుడు అనుకుంటే ఈ యొక్క ముక్తి అనేటువంటిది అందరికి ఇయ్యొచ్చు. అందరికి ఇయ్యొచ్చు. కానీ అలా జరగదు అని చెప్తారు. ఓకే. ఒకరికి ఇంకొకరు ఎవరు చేయలేరని కూడా చెప్తారు. ఈ విషయాన్ని మనకు పత్రిసారిలో ఎన్నో సార్లు చెప్పారు. అంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మన యొక్క వాస్తవ జీవనానికి మనమే కారణము. ఇవన్నీ మనం చాలా సార్లు తెలుసుకున్నాం. ఆయన కూడా అదే చెప్తున్నారు. ఏమనంటే, సో, భగవంతుడు తలుచుకుంటే అందరినీ మంచి వాళ్ళగా చేయొచ్చు. తర్వాత ఆయన తలుచుకుంటే ఈ యొక్క ముక్తి అనే దాన్ని అందరికీ ఇచ్చేయొచ్చు. అది కుదరని పని. ఓకే. ఎవరి మార్గం వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే. ఒకరికి ఇంకొకరు ఏం చేయలేరు అనే విషయాలు చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. రైట్. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరు ఎన్ని పుణ్యకర్మలు చేస్తారో దాని ప్రకారంగా ఆ యొక్క భగవంతుని కృప దొరుకుతుందని చెప్తారు. ఓకే. తర్వాత మనం ఏదైనా కొన్ని అవకతవకలు, కొన్ని చెడు కర్మలు చేస్తే దాని తగినట్టుగా ఫలితాలుంటాయని చెప్తారు. ఓకే. తర్వాత ఎవరైతే భగవంతుడిని గట్టిగా అంటే
ఆ భగవంతత్వం అనొచ్చు, సృష్టికర్త అతను నమ్మితే సో ఖచ్చితంగా దాని నుంచి మంచి ఫలితం ఉంటుంది. పుణ్యకర్మలు ఎవరైతే చేస్తారో దాని తగినట్టుగానే ఆ యొక్క భగవంతుని కృప ఉంటుందని చెప్తారు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఎలాంటిదైనా కానీ అంటే ఎవరైనా ఒక మంచి కుటుంబంలో జన్మించారా, లేకుంటే ఒక బీదవారిగానా, ఐశ్వర్యవంతులుగా ఎలా జన్మించినా కానీ, ఏ విధంగా ఉన్నా కానీ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అనే విషయం చెప్పారు ఆయన. ఓకే, మీరు ఎక్కడ పుట్టారు అనేది కూడా, సో మీరు ఏ ప్లేస్లో పుట్టారు అనేది అది కూడా ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ముక్తి మార్గంలో ప్రవేశిస్తారో వాళ్ళు అంటే ఆ యొక్క భగవంతుని నమ్మకం, భగవంతుని మీద అంటే ఆ సృష్టికర్త మీద అనుకోండి, ఆ పరబ్రహ్మ మీద నమ్మకం ఉండి ముక్తి మార్గంలో ఎవరు వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ముక్తి దొరుకుతుంది. వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టారు అనేది ఇంపార్టెంట్ కానే కాదు అని చెప్తారు. తపస్సు అనేది ఏం చెప్తారంటే ఆయన, మీరు ఆ యొక్క ఆత్మ దర్శనం అయ్యేంత వరకు తపస్సు ముందుకు కొనసాగించాలి అని చెప్తారు. ఓకే, ఏదైతే మీరు తపస్సు ప్రారంభించారో ఈ ఆత్మ దర్శనం అయ్యేంత వరకు మీకు మీ యొక్క ఆత్మను మీరు దర్శించేంత వరకు కొనసాగిస్తూ ఉండాలి. మధ్యలో అవకతవకలు జరిగితే, ఓకే, జరిగినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క జన్మ కూడా వ్యర్థం అవుతుందని చెప్తారు. చూడండి, అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా తపస్సు చేయాలనుకున్నాం, ఒక చోట కూర్చున్నాం, ఇప్పుడు బాలయ్య గారు చేసినట్టుగా కూర్చొని దాన్ని అంత శ్రద్ధతో నిష్ఠతో ముందుకు కొనసాగించాలి కానీ మళ్ళీ దాంట్లో మధ్యలో డిస్టర్బెన్స్ అయితే ఏమవుతుందంటే ఆ జన్మ వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఫ్యూచర్ జన్మ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆయన ఏం చేశారంటే మందిరాన్ని డోర్లు క్లోజ్ చేయండి, సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాను అని కూడా చెప్పేశారు. అట్లే జరిగింది కూడా. అప్పుడు ఒక 1949లో మార్చ్, ఏప్రిల్, మే ఆ యొక్క 3 నెలలు ఇచ్చారు దర్శనము. ఆ తర్వాత అది కూడా వద్దు, సంవత్సరానికి ఒకసారి అని చెప్పేసి అవన్నీ వాళ్ళకి చెప్పేసి తర్వాత ఆయన క్లోజ్ చేశారు, డోర్ క్లోజ్ చేసి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం బయటకు వచ్చేవాళ్ళు అంతే. అంటే ఆయన చెప్పేది ఏంటంటే మనం తపస్సు చేస్తున్నాం ఎంతవరకు, ఆ యొక్క భగవంతుని దర్శనం దొరికేంత వరకు కూడా, అంటే మన ఆత్మను మనం దర్శించేంత వరకు కొనసాగించాలి. మధ్యలో ఆగింది అనుకోండి, ఆ యొక్క జన్మంతా వేస్ట్, మళ్ళీ తర్వాత మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ రావాలి అనే చెప్తున్నారు ఆయన. తర్వాత మనం ఏదైనా ఏది కావాలనుకుంటే కూడా తపస్సు ద్వారా సాధించవచ్చు అని చెప్తాడు ఆయన. ఉమ్, ఈవెన్ మీకు రాజతత్వం అంటే ఒక గొప్ప రాజు కావాలన్నా కానీ కావచ్చు అని చెప్తారు ఆయన. ఓకే, సో ఆ విధంగా చెప్పారు. సో అయితే ఆ, అదేం లేదు, ఒకవేళ దాంట్లో ఏదైనా ఇంకోటి మనం ఏదైనా గర్వం సంపాదించుకున్నాం అనుకోండి, గర్వం మనకు వచ్చింది అనుకోండి, తర్వాత ఆ గర్వం సంపాదించుకున్నాం అంటే మళ్ళీ మనం వెనకబడిపోతామని చెప్తారు. రాజతత్వమైనా సంపాదించవచ్చు, తపస్సు ద్వారా ఏదైనా సాధ్యమే. మీకు తెలుసు ఎంతోమంది ఆ విధంగా కూడా తపస్సు చేసి శక్తులు సంపాదించుకొని మళ్ళీ దాంట్లో గర్వం రావడం వలన, అహంకారం రావడం వలన, కొన్ని వ్యామోహాలు చెందడం వలన మళ్ళీ వెనక్కి పడిపోయిన వాళ్ళని కూడా మనకు ఎన్నో చరిత్రలో ఉన్నాయి సంఘటనలు. అంటే ఆ విధంగా ఆ, విశ్వామిత్రుడు కూడా అలాగనే ఎంతో శక్తి సంపాదించి కూడా, సో రంభ, మేనక మళ్ళీ వాళ్ళ యొక్క ప్రభావంలో ఆ వ్యామోహంలో పడ్డప్పుడు మళ్ళీ ఎన్నో లక్షల సంవత్సరాల ఆ యొక్క తపశ్శక్తి కూడా వృధా అవుతుంది, వృధా అయింది కూడా. అలాంటివి చెప్తున్నారు ఆయన. ఓకే, అది ఇంపార్టెంట్. తర్వాత తపస్సు ఒక్కదాని ద్వారా మొత్తాన్ని కూడా, అంటే ఈ యొక్క విశ్వాన్ని ఒక ఒక చిన్న పాయింట్ దగ్గర మనం దర్శించవచ్చు అని చెప్తారు ఆయన. ఓకే, తర్వాత ఊరికే పదాల వలన మనం దర్శించలేము, అంటే మాటలు, ప్రవచనాలు వీటి ద్వారా దాన్ని దర్శించలేము. తపస్సు ద్వారా మాత్రమే ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని మనం దర్శించవచ్చు అని చెప్తారు ఆయన. ఓకే, తర్వాత మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ మీ భార్య ఎవరు కూడా మీ పాపాలను పంచుకోలేరని చెప్తారు ఆయన. ఓకే, కాబట్టి వాళ్ళ కోసము మీరెందుకు పాపాలు చేస్తారు అని అంటున్నాడు. వాళ్ళెవరు మీ పాపాలను పంచుకున్నప్పుడు మీరెందుకు వాళ్ళ కోసం పాపాలను పంచుకుంటారని చెప్తున్నాడు ఆయన. ఓకే, సో ఇది ఓవరాల్గా మిత్రులారా, ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి తత్వ బోధాల్లో కొన్ని మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా
సో దీంతో ఆయన చెప్పినటువంటి మాటలు అంటే ఆయన అంతే మాట్లాడింది, అంతకంటే ఏం మాట్లాడలేదు. సో దాంట్లో మనకి ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనము ఈ జీవిత చరిత్రలో ఇంకా కొన్ని విషయాలు అంటే దీనికి అనుబంధంగా ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో మనం చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు బాలయ్య గారు ఇక ఆ రోజు నైటు వాళ్ళ ముగ్గురు కూర్చోబెట్టుకొని ఈ మూడు విషయాల్లో మాట్లాడారు. ఆయన జీవన చరిత్ర, జన్మ తీసుకున్నప్పటి నుంచి ఎందుకు తీసుకున్నాడు, ఏంటి, ఎలా. రెండవది దర్శనాన్ని యొక్క ఇన్స్ట్రక్షన్స్, దర్శనం సంబంధించి. మూడోది వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క ఫిలాసఫికల్ అంటే ఈ యొక్క తత్వసారము, తత్వోపదేశం అని చెప్తాం. దాంట్లో ఇన్ని విషయాలు చెప్పారు. మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోబోయేటివి బుద్ధుడు ఎన్లైట్మెంట్ పొందిన తర్వాత మొట్టమొదటగా ఏం స్పీచ్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఇట్లాంటి కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ వెళ్దాం. అది నెక్స్ట్ క్లాస్లో మనం ఖచ్చితంగా నేర్చుకుందాం. ఓకే. సో ఈరోజు ఇంతటితో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.